బాగున్నారండి. కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? కనకాంబరాలు మొక్కలు పువ్వులు చాలా పువ్వులు కింద రాలిపోతున్నాయండి. ఎందుకంటే నాకు ఖాళీ ఉండట్లేదు, కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఇంట్లోనూ. గార్డెన్ వర్క్ ఎక్కువగానే ఉంటుందండి. తోట అంతా క్లీనింగ్ చేసుకున్నాం మనం కొత్తగాను. బీరకాయ పందిర్లు అన్నీ పడిపోయి ఉన్నాయి కదండి, అవన్నీ మొత్తం పందిర్లన్నీ తీసేసి అక్కడ సెద ఉంటుంది కదా, అవన్నీ సెద పురుగులు అవన్నీ మొత్తం మా వారు నేను కలిసి క్లీన్ చేసామండి. ఆయనకైతే అసలు గార్డెన్ పని కానీ అంత ఇష్టం ఉండదు, నేనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంట్లో పని ఈ పని అయ్యేటప్పటికి ఖాళీ ఉండట్లేదు. శంకు పుష్పాలు చూడండి, మొన్న పందిరంతా పీకేసి ఇలా కింద పెట్టి ఉంచానండి, అందాక తర్వాత కడతాను. ఎందుకంటే ఈ శంకు పుష్పాల వల్ల కనకాంబరం మొక్కలన్నీ 4 మొక్కలు 8 మొక్కలు మొత్తం 2 మొక్కలు ఎండిపోయినాయండి. ఇక్కడ గుబురైపోయింది, కనకాంబరాలు దగ్గరగా అయిపోయినాయండి. కనకాంబరం కూడా ఎక్కువ పువ్వులు పూసేవండి. టైట్ అయిపోయింది అన్నమాట, మొక్కలన్నీ ఇరుకొచ్చేసినవండి. ఇవేమో తోటకూర విత్తనాలు వేసుకున్నానండి, టైల్స్ మొక్కలు అడ్డుపెట్టి. తోటకూర కూడా వస్తుందండి. నల్లమట్టి కదండి, ఇంక అన్నీ కూడా మొక్కలన్నీ బాగా హైట్గా అయిపోతుంటాయి అన్నమాట. అన్నీ వాటర్ కూడా నేను అసలు ఒక రోజు కూడా బద్దకించను. ఉదయం సాయంత్రం ఎప్పుడు మొక్కల్లో నీరు ఇస్తూనే ఉంటాను. క్లీన్ చేసుకుంటాం, ఎండిపోయిన ఆకులన్నీ క్లీన్ చేయటం. కింద మళ్ళీ ఎక్కువ మాకు ఏమిటంటే గార్డెన్లో ఎక్కువ పచ్చగడ్డి ఎక్కువ వచ్చేస్తుంటుందండి. చాలా పచ్చగడ్డి అండి, అసలు మామూలు విషయం కాదు. ఎందుకు అలా వస్తుందో తెలియదు. అది రోజు 4 రోజులకి క్లీన్ చేయటమేనండి, పీకడమే సరిపోతుంది. ఇక్కడ బెండ మొక్కలు చూసారండి, అదిగోనండి ఎంతంత హైటో చూడండి, గోడ దాటేసి వెళ్ళిపోయినాయి. ఇంకా కాయలు ఎక్కడ కోసుకుంటాను నేను, అదిగోండి అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి 2 పువ్వులు పూస్తుంది అన్నమాట, అక్కడ కాస్తుంది కాయలు. ఇంకా అలా విత్తనాలకు ఉంచేసుకోవాలంతే, అంత పైకి అయితే మేము కోసుకోలేం కదా. నేను ఇక్కడ ఉన్నాను, అది అక్కడెక్కడో ఉంది. ఏ విత్తనాలు వేసినా అంతేనండి, ఇంతంత పైకి ఎదిగిపోతున్నాయి. మరి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మాత్రం 2 కాయలు ఉన్నాయండి, చిన్నగా ఇంచక్క ఉన్నాయి. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నాను, కత్తిరి తీసుకురాలేదు. అందుకని కనకాంబర ప్లేట్ అక్కడ పెట్టేసుకుని చేతులతోటి తెంపేసుకున్నానండి. ములగ చెట్లు కూడా చూపిస్తాను మీకు, విత్తనాలు వేసుకున్నాను. మా వారికి అయితే రొబ్బలు విరచడం అస్సలు ఇష్టం ఉండదండి ఆయనకి. నేను ఏదైనా ఒకవేళ రొబ్బలు కొంచెం చెట్టు బాగా ఎదుగుతుంది కదా నిలుస్తుంటే ఆయన తిడుతుంటారు. అసలు రొబ్బలు వేరడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని మొన్న ములగ చెట్టు అంతా రొబ్బలు విరిచేసుకున్నాను, అది కూడా విత్తనాలే వేసుకున్నానండి. చాలా లావుగా ఉంటుంది కాండం అంతా కూడాను, చూపిస్తాను మీకు ఇప్పుడు. నారింజ చెట్టు అండి ఇది. పచ్చిమిర్చి కూడానండి, ఇవన్నీ విత్తనాలేనండి. నేను ఏం చెట్లు వేసుకోను ఎప్పుడు కూడాను. పచ్చిమిర్చి కూడా చూడండి ఎంత హైట్ అయిపోయినాయో, అదిగోనండి ఇవన్నీ పచ్చిమిర్చే. మొన్న కోసుకున్నాను పచ్చిమిర్చి, మొత్తం అన్నీ కూడా హైట్గా అయిపోతాయండి చెట్లన్నీ కూడా. కుండీలో పచ్చిమిర్చి అయినా ఏదైనా సరే. ములగ చెట్టు ఇంకా సరే, ఇంకా మా వారు ఆయన తిడుతున్నారు కదా, ఇష్టం ఉండట్లేదు కదా రొబ్బలు ఇవ్వడం అని 2 రొబ్బలు ఉంచేసానండి ములగ చెట్టుకి. కనవన్నీ కూడా చూడండి ఎంత లావు అయిపోయిందో, అందుకుండా 2 రొబ్బలే ఉంచాను. కనవన్నీ అంతంత రొబ్బలే విరిచేసానండి శుభ్రంగా. గాలికి కూడా కొన్ని రొబ్బలు పడిపోతున్నాయండి. ఇదిగోండి పచ్చిమిర్చి ఎక్కడ వేసినా సరే విత్తనాలు నేను ఇంతంత హైట్ ఎదిగిపోతుంటాయి. మరి నల్లమట్టి వల్ల ఏమో అనుకుంటున్నాను. చూసారా, అదిగోండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.